క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని మంత్రి లోకేష్ చెప్తుంటే తండ్రి చంద్రబాబు మాత్రం వాడారని చెప్తున్నారు. మరిందులో ఏది నిజం? బాబు పాలనలోనే అంటే జులై నెలలో ఏఆర్ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో 4 ట్యాంకర్లను తిరస్కరించి మిగతావి అనుమతించారు. ఈవో శ్యామలరావు లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యిని వాడలేదని చెప్తే వాడేశారని చంద్రబాబు వాదిస్తున్నారు. ఈ ఇద్దరి వాదనలో ఏది నిజం? నెయ్యి నాణ్యతపై ఈవో శ్యామలరావు మాట్లాడిన 2 నెలల తర్వాత 100 రోజుల పాలన సందర్భంగా లడ్డూ కల్తీ అయ్యిందని చంద్రబాబు ఒక నీచమైన ఆరోపణ చేయటం వెనుక మర్మం ఏంటి? ఒక అబద్ధాన్ని చెప్పి దాన్ని కవర్ చేసుకోవటానికి మరిన్ని అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు తీరుపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు వంతపాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదే భజన చేసిన ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి మొదలైనవి తాము తీసిన గొయ్యిలో తామే పడ్డట్టుగా అయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన బురదజల్లాలన్న తాపత్రయంతో, దురుద్దేశంతో వీరంతా కలిసి చేసిన కుట్ర బహిర్గతమవుతోంది. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వేరే అంశాలపై చర్చను మళ్లించాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొదటి 2 రోజులు రెచ్చిపోయిన వీరు సోమవారం నుంచి రివర్స్లో వెళుతున్నారు. దానికి కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలించిన 2014-19 టైంలో కూడా 300 రూపాయల కన్నా తక్కువ ధరకే కిలో నెయ్యి కొనుగోలు చేశారన్న విషయం బయటపడటం, నేతి కన్నా ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ వంటివి అధిక ఖరీదు కలిగినవని వెల్లడవడం వల్ల కూడా వీరు ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. జూలైలో ఏఆర్ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో 4 ట్యాంకర్లను తిరస్కరించి మిగతావి అనుమతించారు. అంటే 4 ట్యాంకర్లు బాగానే ఉన్నట్లు లెక్క. మిగతా 4 ట్యాంకర్లు కల్తీ అన్నారు. ఓకే, మరి ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యిని వాడలేదని చెబితే చంద్రబాబు ఏమో దాన్ని వాడేశారని వాదిస్తున్నారు. అది నిజమే అయితే ఆయన నియమించిన ఈవో శ్యామలరావే కదా బాధ్యులయ్యేది. వెంటనే ఆయన్ని అక్కడి నుంచి తప్పించాలి కదా, సస్పెండ్ చేయాలి కదా. ఎలా మౌనంగా ఉన్నారు? ఏఆర్ కంపెనీపై కేసు వేయాలి కదా. ఇవేవి చేయకుండా 2 నెలల పాటు కథ నడిపి 100 రోజుల పాలన సందర్భంగా ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లడ్డూ కల్తీ అయిందన్న నీచారోపణ చేయడం ఏమిటి? ఇక్కడే ఆయన దొరికిపోయారు. కాకపోతే తన మీడియా మద్దతుతో 2-3 రోజులు దబాయించారు. ఒక అబద్ధాన్ని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు అంగీకరిస్తున్నట్లు చెప్పలేకపోవటం, సిట్ అంటూ కొత్త నాటకానికి తెరదీయటం. మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేయడం, అందులో చంద్రబాబుపై నిర్దిష్ట ఆరోపణలు చేయడం కూడా ఇప్పుడు తెలుగుదేశంకు ఇబ్బందిగా మారింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వతంత్ర విచారణ కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధైర్యంగా ఆలయం ఎదుట ప్రమాణం చేస్తుంటే పోలీసులు అడ్డుపడిన తీరు కూడా సందేహాలకు తావిస్తోంది. 11 రోజులు దీక్ష చేస్తానన్న పవన్ కళ్యాణ్ 2వ రోజుకే దీక్షను సీరియస్గా తీసుకోకుండా హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారట. అంటే ఆయన కూడా ఇందులో నిజం లేదన్న భావనకి వచ్చి ఉండాలి. వీటన్నిటి రీత్యా చంద్రబాబు అనుకో తాము తీసుకున్న గోతిలో తామే పడ్డారన్న అభిప్రాయం కలగడం లేదా? కోట్లాది మంది హిందువుల తిరుమలేశుని భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దెబ్బతీశారన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. కొందరు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఎన్డీడీబీకి తిరస్కృత నెయ్యి శాంపుల్స్ను పంపినప్పుడు దాన్ని సరఫరా చేసిన కంపెనీ వారికి కూడా ఆ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా ఏమి చేసినట్లు కనిపించడం లేదు. అలాంటప్పుడు టెస్టింగ్కు ఆ కంపెనీ శాంపిలే పంపారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించవచ్చట. ఏఆర్ కంపెనీకి టీటీడీ ఇచ్చిన నోటీసులో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని మాత్రమే పేర్కొన్నారట. చంద్రబాబు చెబుతున్నట్లు జంతు ఫ్యాట్ కల్తీ జరిగి ఉంటే అదే విషయాన్ని నోటీసులో ప్రస్తావించాలి కదా. అంటే చంద్రబాబు చెప్పింది తప్పే అవుతుందని కదా. ఇలా నెయ్యి ట్యాంకర్లను నాణ్యత సరిగా లేదని తిరుపతిలో జరిగిన పరీక్షల్లో తేలితే వెనక్కి పంపించేవారు. ప్రత్యేకంగా ఎన్డీడీబీ సంస్థకో మరో సంస్థకో పంపి పరీక్షలు జరిపేవారు కాదట. అలాంటప్పుడు ఏఆర్ కంపెనీకి సంబంధించిన శాంపిల్స్నే ఎందుకు గుజరాత్ దాకా పంపించారనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని చెబుతుంటే తండ్రి చంద్రబాబు ఏమో విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఏది నిజం? గతంలో రివర్స్ టెండర్లు ఎందుకు అని ప్రశ్నించిన చంద్రబాబు తాజాగా అదే పద్ధతిలో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అనే సంస్థకు
నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు కేటాయించారన్న ప్రశ్న కూడా వస్తోంది. అందుకే ఈ కంపెనీకి ఫేవర్ చేయడం కోసం ఏఆర్ కంపెనీని తప్పించడానికి నేతిలో జంతువు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణ తెర మీదకు తెచ్చారా అన్న విమర్శ కూడా కొందరు చేస్తున్నారు. గత నెలలో పిలిచిన టెండర్లలో నందిని సంస్థ కిలో నెయ్యి 470 కోట్ చేయగా ఢిల్లీలోని ఆల్ఫా మిల్క్ ఫుడ్ సంస్థ 530 కోట్ చేసి L2గా నిలిచింది. ఆ తర్వాత కారణం ఏమైనా కానీ చంద్రబాబుకు ఇష్టం లేని రివర్స్ టెండర్స్లోకే వెళ్ళారు. నిజానికి ఈ సిస్టంలో రివర్స్ టెండర్కు అవకాశం లేదట. అయితే ఈసారి ఆల్ఫా కంపెనీ 450 రూపాయలు, నందిని 470 రూపాయలు కోట్ చేశాయట. అంటే దాని అర్థం ఇంతకుముందు L1గా ఉన్న నందిని ఇప్పుడు L2 అయింది, L2గా ఉన్న ఆల్ఫా కంపెనీ 450 అయింది. మరి ఇది ఎలా సాధ్యమైంది? దాంతో ఈ రెండు సంస్థలకు రాజీ చేసి ఆల్ఫాకు 60% నెయ్యిని, నందినికి 30% నెయ్యిని సరఫరా అవకాశం కల్పించారట. నందిని సంస్థ వివాదం చేయకుండా వారు జాగ్రత్త పడ్డారనమాట. ఇక్కడ విషయం ఏమిటంటే కిలో నెయ్యి 1000 నుంచి 1500 దాకా ఉందని చెప్పిన మరి ఇప్పుడు ఆ రెండు సంస్థలు చంద్రబాబు చెబుతున్న థియరీ ప్రకారం ఇంత తక్కువ ధరకే ఎలా కోట్ చేశారన్నదానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరని, ఆయన అసత్యాలకు ఒక చరిత్ర ఉందని కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఇలాంటి చీప్ ట్రిక్స్కు పాల్పడుతున్న చంద్రబాబు 5 ఏళ్లు పాలించలేదని సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు తాను సృష్టించుకున్న సుడిగుండం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.